हरि ओम गुरुदेव, हरि ओम साईराम। ओम श्री वेदानंद गुरवे नमः। ఓం శ్రీ విఠలానంద గురవే నమః. ముందుగా ఓంకారం చెప్పుకుందాం. ఓం 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 దివ్య మంత్రాలు చెప్పుకుందాం. అందరూ సుఖాసనంలో కూర్చోండి. మీ హృదయంలోకి మీ సద్గురుదేవుని స్మరించుకుంటూ ఈ దివ్య మంత్రాలు శ్రద్ధగా మననం చేసుకోండి. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ మాతా పిత గురు దేవతాయ నమః. ఓం శ్రీ మాతా పిత గురుదేవతాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం శ్రీ శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. హరి ఓం సాయిరామ్. హరి ఓం సాయిరామ్. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీవిఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీవిఠలానందాయ. ఓం నమో భగవతే
श्री वेदानंदाय। ॐ नमो भगवते श्रीवेदानन्दाय। श्री गुरुभ्यो नमः। सद्गुरुभ्यो नमः। हरि ओम गुरुदेव, हरि ओम साईराम। जय गुरुदत्ता, जय विठलानंद, जय శ్రీ యోగానంద. మనం ఆత్మ సాక్షాత్కారం వైపు ప్రయాణం అనే చక్కటి గ్రంథాన్ని అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. 13వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఈరోజు కూడా మనం ఆ గురువుల కృపతోటి మనం ఈ అధ్యాయంలో 3వ భాగాన్ని మనం చక్కగా అధ్యయనం చేసుకుని తెలుసుకుందాం ఒక్కొక్క విషయాన్ని. ఈరోజు మనకి ఇక్కడ ఇవ్వబడిన అంశం యోగానంద గారి ప్రసంగాలు. ఇవన్నీ కూడా ఎప్పుడైనానంటే రాసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఒక గ్రంథాన్ని ఒక విషయాన్ని గ్రంథంగా రాసినప్పుడు ఒకలా ఉంటుంది, రకరకాల అంశాలు వస్తాయి. మాట్లాడినప్పుడు మనం ఇతరులతో పంచుకున్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఇతరులతో మనం ఒక విషయాన్ని పంచుకున్నప్పుడు, చర్చించినప్పుడు ముఖత చాలా సరళంగా ఉంటుంది. అక్కడ గ్రాంధికమైన విషయాలు చాలా తక్కువ ఉంటాయి. మహాత్ములు, సద్గురువులు వాళ్ళైతే గ్రంథాలను వాళ్ళు కోట్ చేయరు. విషయాన్ని విషయంగా చక్కగా తమ అనుభవాన్ని, తమ అవగాహనని అక్కడ జోడిస్తూ మాట్లాడతారు, పంచుతారు. యోగానంద గారు ఈ గ్రంథంలో అదే చేశారు. చాలా సరళమైన పదాలు వాడుతూ వచ్చారు. ముఖ్యమైన అంశాలు ఒక సామాన్యుడు, సాధకుడు అర్థం చేసుకుని ఉత్తముడై ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే స్థితికి వెళ్ళేలాగా చక్కటి అంశాలు చర్చించారు. ఈరోజు మనం తెలుసుకునే అంశం ఇక్కడ అణిగి ఉన్న దృఢంగా ఉండే సమయం ఒకటి ఉంది. అణిగి ఉన్న, దాచుకున్న, లోపల దాచుకున్న, ఆవేశపడకుండా అణిగి ఉండటం చాలా. అందుకని అణిగి ఉండాలి. మనం సందర్భాన్ని బట్టి ఉండాలి తప్పితే మనం అహంకారంతో, ఆవేశంతో ఉండకూడదు. అలాగ ఉన్నా కూడా దృఢంగా, అంటే లోతులకు, గంభీరంగా, చాలా అవగాహనతో లోతులకు వెళ్ళి ఉండటం. అలాంటి సమయం కూడా ఒకటి మన జీవితంలో ఎదురవుతుంది, ఉండాలి. అలా ఉండాలి. ఇతరులతో కలిసిమెలిసి ఉండాలనే ప్రయత్నంలో ఒక కాళ్ళు తుడుచుకునే బట్టలా ఉండకండి. అంటే ఇంకొకరు తుడుచుకుని లోపలికి బయటకు తిరుగుతూ ఆ కాళ్ళు తుడుచుకునే బట్ట ఏముంటుంది, దాన్ని ఎవరు పట్టించుకోరు. అలాగా మీరు అవ్వకండి. లేదంటే ప్రతి వారు మీ జీవితాన్ని మీకోసం నడపాలనుకుంటారు. వారు మీపై పెత్తనం చెలాయించలేకపోతే వారికి కోపం వస్తుంది. డామినేషన్. వాళ్ళ పర్పస్కు తగినట్టుగా మనం వాడుకుంటారు. మీరు వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పింది చేస్తే మీరు వెన్నెముక లేనట్టుగా తయారవుతారు. ఇంకా ఇండివిజువాలిటీ ఉండదండి, అక్కడ వ్యక్తిత్వం ఉండదు. ఇంకొకరు చెప్పినట్టుగా నడుచుకుంటూ కూర్చో కూర్చుని, నిలబడితే అక్కడ ఏమి, ఇంకా అక్కడ మనం కనిపించాం. అతనికి తగినట్టుగా, అతను చెప్పినట్టుగా, అతనికి ఇష్టమైనట్టుగా ఆడే ఒక తోలు బొమ్మలా మారిపోతాం. అయితే మీరు ఎలా ప్రవర్తించాలి? మరి ఇలా ఉండకూడదంటే ఏమిటి? మీ ఆదర్శాలకు ప్రతిఘటన ఎదురైనప్పుడు దృఢంగా ఉంటూ నిశ్శబ్దంగా ఉండిపోవడమే అన్నింటికన్నా మంచి పద్ధతి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, భలే మంచి పాయింట్. మీకు అక్కడ వ్యతిరేకంగా ఉంది, సందర్భం అనుకూలంగా లేదు, మౌనంగా ఉండండి. బీ సైలెంట్, డోంట్ రియాక్ట్, డోంట్ ఇరిటేట్. ఒక సామాన్యుడు, సాధకుడు ప్రధానంగా అనుసరించాల్సింది అంటే ఇక్కడ ఓర్పు కావాలి, సహనం కావాలి.
అప్పుడే మౌనంగా ఉండగలడు. అవతల వాడు విపరీతంగా ప్రవర్తిస్తున్నా కూడా. బాగా చెప్తున్నారు. మీ ఆదర్శాలకు ప్రతిఘటన ఎదురైనప్పుడు దృఢంగా ఉంటూ, నిశ్శబ్దంగా ఉండిపోవడమే అన్నింటికన్నా మంచి పద్ధతి. ఏమీ అనకండి. కోపం తెచ్చుకోకండి. ఒకదాని తర్వాత ఒకటిగా మాటల పిడిగుద్దులు మీ మీద పడొచ్చు. కానీ అది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి అనుమతించకండి. యెస్. అవతల నుంచి ఎన్ని రకాలవైనా ఎదురవుతాయి. మీరు రెచ్చిపోకండి. మీరు దానికి లొంగిపోయి దాని ఆధీనంలో ఉంటే రెచ్చిపోవటమే పని. రెచ్చిపోకండి. మీ శక్తిని మీరు, మీ సత్యాన్ని మీరు గుర్తించి, మీ స్థితిని ఇంకొక విషయం మిమ్మల్ని ప్రభావితం చేయటం ఏంటి? ఇంకొక వ్యక్తి మిమ్మల్ని ప్రభావం చేసి, మిమ్మల్ని మీరు కోల్పోయి, మిమ్మల్ని మీరు కోల్పోయి ప్రవర్తించి, మీ సత్యానికి దూరం అయిపోతే ఇంక అక్కడ ఏముంది విలువ? ఇండివిడ్యువాలిటీ, వ్యక్తిత్వం. ఒకదాని తర్వాత ఒకటిగా మాటల పిడిగుద్దులు మీ మీద పడొచ్చు. బీ రెడీ. కానీ అది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి అనుమతించకండి. తగవులాడడానికి తిరస్కరించండి. వాళ్ళకి కోపం తెప్పించడం మీ ఉద్దేశం కాదని, కానీ అదే సమయంలో వాళ్ళు మిమ్మల్ని కోరినది చేయకుండా ఉండడానికి తగిన కారణాలు మీ వద్ద ఉన్నాయని చివరికి వాళ్ళే అర్థం చేసుకుంటారు. అది మౌనం ద్వారానండి మన సత్యం తెలుస్తుంది. మౌనం ద్వారా, గంభీరత్వం ద్వారా వాళ్ళే గ్రహిస్తారు. అతను ఎందుకు మౌనంగా ఉన్నాడని పరిశీలించి, మౌనంగా ఉన్నాడు తప్పితే నాకేం అపాయం చేయలేదు, అతనికి ఏదో తేడా వచ్చింది, అతనికి నచ్చలేదు అని గ్రహించినప్పుడు, అవును, నా ధోరణిలో, నా పద్ధతిలో నేనున్నాను, కానీ అతన్ని నేను అర్థం చేసుకోలేదు కదా అనే అవగాహన వాళ్ళకి వస్తుంది. కొంచెం సమయం మనం అక్కడ ఉంచాలి. కాలంతో పాటు అన్నీ సెట్ అయిపోతాయి. అది కాలపురుషుడు. కాలం చాలా గొప్పది. కాబట్టి తగువులాడడానికి తిరస్కరించండి. వాళ్ళకి కోపం తెప్పించడం మీ ఉద్దేశం కాదని, కానీ అదే సమయంలో వాళ్ళు మిమ్మల్ని కోరినది చెయ్యకుండా ఉండడానికి తగిన కారణాలు మీ వద్ద ఉన్నాయని చివరికి వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఇతరులకి కోపం వచ్చినప్పుడు వాళ్ళు శాంతించే వరకు వాళ్ళకి దూరంగా ఉండండి. మీరిద్దరూ కలిసి కూర్చుని మీ సమస్యలను పరిష్కరించుకోగలిగితే చాలా బాగుంటుంది. ఓపెన్‌గా మనం మాట్లాడుకోవటం, హార్ట్ టు హార్ట్ మాట్లాడుకుని, అయ్యో, నా సత్యం ఇది, నేను ఇలా అనుకున్నా, మీరు అలా అనుకున్నారా? అయ్యో, నేను మిమ్మల్ని అలా బాధపెట్టడం నా లక్ష్యం కాదే అనుకుంటూ చర్చించుకోండి. చాలా సెటిల్ అయిపోతుంది. పరస్పర సంభాషణ చాలా ముఖ్యమైనది. కానీ ఎవరైనా ఊరికే తగవులాడాలనుకుంటే మామూలుగా ఇలా చెప్పండి, నేను కాసేపు నడిచి వస్తాను. అక్కడి నుంచి తప్పించుకోవడం అన్నమాట. వాతావరణం చాలా ఇదిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా తగువుకు దిగి మిమ్మల్ని ఓడగొట్టాలి, మిమ్మల్ని ఉద్దాయం చేయాలనుకున్నప్పుడు చాలా సింపుల్‌గా అలాగే చేతిగాని కొంచెం నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి తప్పుకోవడం. కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు సేపు తరువాత వెనక్కి వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉండండి. కానీ ఆ వ్యక్తి ఇంకా తగవులాడుతాను అంటే మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకాస్త ఎక్కువ దూరం నడవండి. వాడు చల్లబడాలి. చల్లబడేదాకా మనం గ్యాప్ క్రియేట్ చేయాలి, స్పేస్‌ని. ఒకవేళ మళ్ళీ సిద్ధంగా ఉంటే మళ్ళీ వెళ్ళి రండి. బయటికి వెళ్ళి కొంచెం ఎక్కువ తిరిగి రండి కొంచెం సమయం. కానీ తగవులాడడానికి తిరస్కరించండి. మీరు సహకరించకపోతే ఎవరూ మీతో తగవులాడలేరు. వాళ్ళు తప్పే ఉన్నా కూడా ఆవేశంలో ఉన్నారు. ఎప్పుడైతే మీరు మౌనం వహించి
అలా గంభీరంగా ఉన్నారో వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళు కూడా ఇంకా కాస్తంత అప్పటి నుంచి దూరంగా ఉండటం, అవసరమైతేనే దగ్గరవ్వటం లాంటి ఒక చక్కటి సత్ప్రవర్తతను పెంచుకుంటారు. మీరు సహకరించకపోతే ఎవరు మీతో తగవులాడరు. ఇది ఇది ప్రధానమైనది. బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. అక్కడ విషయం, సిట్యుయేషన్ వరస్ట్‌గా మారుతోందంటే ఒక సంఘటన, సందర్భం, అక్కడ 2 వైపులా చేతులు లేచాయి. చప్పట్లు కొడితేనే శబ్దం. 2 చేతులు లేపి శబ్దం పుట్టిస్తేనే. అలాగే మనం ఇలాంటి సందర్భాల్లో కూడా తల్లిని, తండ్రిని తలుచుకుని, గురువుని తలుచుకుని, అక్కడ ఏమిటో సందర్భాన్ని అనుసరించి మన ప్రవర్తన, మనం ఇన్వాల్వ్‌మెంట్ కావాలి. లేకపోతే మనం వ్యక్తిత్వం లోపల నుంచి పుట్టిన వాటిని ఆధారం చేసుకుని వాదిస్తూ, విషయం వాళ్ళని డామినేట్ చేస్తూ, వాళ్ళకి అనకూడని మాటలు అనేస్తూ ఉంటే బంధాలు పాడైపోతాయి సుమా. మీరు సహకరించకపోతే ఎవరు మీతో తగవులాడలేరు. ఎవరి కోపానికైనా మరింత ఆజ్యం పొయ్యకండి. మీరు కూడా, అంటే నెయ్యి వేయకండని, మీరు కూడా కోపం తెచ్చుకునేట్టు చేయగలిగితేనే కోపిష్టి తృప్తి చెందుతాడు. అది సామరస్యంగా జీవించటం తెలియని వారితో కలిసి ఉండడానికి నేను ఇష్టపడనప్పటికీ నేను ఎవరితోనైనా కలిసి పనిచేయగలను. ఎవరైనా తన మాటే నెగ్గాలని పట్టుబడితే వాళ్ళనే గెలవనివ్వండి. అది ఒక నిస్సారమైన విజయం. వాదించకండి. గొప్పవారు అరుదుగా వాదిస్తారు. గొప్పవారు, మంచి ఇది జ్ఞానాన్ని గ్రహించిన వాళ్ళు చాలా తక్కువగా వాదిస్తారు, బయటపడరు. అది గొప్పవారు అరుదుగా వాదిస్తారు. వాళ్ళు నవ్వి ఇలా అంటారు, నేనలా అనుకోవడం లేదు అని. సింపుల్‌గా తన సత్యం, తన స్థితిని తాను, నువ్వు అనుకున్నట్లు నేను అలా చేయలేదు, అలా అనుకోలేదు సుమా. నా సత్యాన్ని కూడా వింటే చెప్తాను. నువ్వు అనుకుంటున్నది నీ వైపు నువ్వు ఆలోచించిందో, ఊహించిందో అని, నేను అలా లేను అని వాళ్ళతో చాలా సున్నితంగా చెప్పేయటం. మీలాగా నేను ఆలోచించట్లేదు అని. కానీ వాళ్ళు తగవులాడరు. అది. ఇంకా అప్పుడు తగవుకి దిగరు వాళ్ళు. చాలా చక్కటి మన ప్రవర్తనలో మార్పులు. ఇప్పుడు 2వ అంశం, తర్వాత అంశం ఈరోజు. యుక్తిని వాడండి. మనుష్యులు భావరహితమైన పాషాణాలు కాదు. ప్రతి మనిషి ఒక ఆత్మస్వరూపుడు, ఒక శక్తి కలిగిన వాళ్ళు. ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి కూడా ఇక్కడ. అందుకనే చెప్తున్నారు, మనుషులంతా తక్కువ వాళ్ళేం కాదు, గుర్తుపెట్టుకోండి. మీకెంత నాలెడ్జ్ ఉందో దానికంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ మీకోసం తపన పడతారు వాళ్ళు. అది చెప్తున్నారు. యుక్తిని వాడండి. మనుష్యులు భావరహితమైన పాషాణాలు కాదు. అక్కడ ఉన్న వాళ్ళు రాళ్ళు కాదు. వాళ్ళు స్పందిస్తారు కొంచెం. మనుష్యులతో యుక్తిని ఉపయోగించడం నేర్చుకోండి. దానర్థం మిమ్మల్ని కపటంగా ఉండమని కాదు, మిమ్మల్ని ఇతరుల గురించి ఆలోచించమని. మీరొక రాయి కాదు, మీరు ఆలోచించే చేతనత్వం గల మనిషి. ఇతరులు భావన లేని రాళ్ళన్నట్టుగా వారి పట్ల ప్రవర్తించాలని మీరు కోరుకోవడం లేదు. ఇతరుల కోరికలను బాహాటంగా వ్యతిరేకించకండి. ఇతరుల వ్యవహారాలలో ఎప్పుడూ తలదూర్చే వ్యక్తి కష్టాలకు కారణము. వాటికి గురయ్యేవాడు 2
తానే అవుతాడు. ఒక వ్యక్తి దాన్ని సరిగ్గా తీసుకోగలిగితే అది అతనికి ఏదైనా మంచి చేస్తోందంటే అప్పుడు ఉన్న విషయం అతనితో చెప్పండి. ఒక కాదు కూర కానీ ఒక్కసారి దాన్ని అందుకున్న వాడికి అది నచ్చదు. మీరు అతనిని ఏది చేయొద్దంటున్నారో ధిక్కరిస్తూ సరిగ్గా దాన్నే చేస్తాడు. ఇతరులతో మీరు సామరస్యంగా ఉండగలిగితే మీరు ఒక సుగంధభరితమైన పుష్పం వంటి వారు. అది ప్రేమ స్నేహం అంతా సుగంధం ఎంత బాగుంటుందండి, వ్యక్తుల మధ్యన అల్లుకుపోతుంది అది సహజంగా. మీరు ఒక సుగంధభరితమైన పుష్పం వంటి వారు. ఒక తోట పక్క నుంచి వెళ్తూ ఒక్కోసారి మీరు గులాబీల లేదా నారింజ పువ్వుల పరిమళాన్ని ఆఘ్రాణించి ఇలా భావిస్తారు. ఓహో ఓహో అవి ఎంత బాగున్నాయి! మహాత్ములు అలాంటి వారు. మీరు వారి సన్నిధిలోకి వచ్చినప్పుడు వారి జీవితాల సుగంధం మిమ్మల్ని తాకుతుంది. మహాత్ముల సాంగత్యం అది. మహాత్ముల సాంగత్యంలో గడపడం ఏంట్రా అంటే వాళ్ళలో ఉన్న జ్ఞానశక్తి, ప్రేమశక్తి, కరుణాశక్తి అవి మనకి అందిపోతాయి. మన చుట్టూ వస్తాయి. మీరు వారి సన్నిధిలోకి వచ్చినప్పుడు వారి జీవితాల సుగంధం మిమ్మల్ని తాకుతుంది. ఆ సుగంధం మీ ఆత్మను ఉద్ధరిస్తుంది. ఒక దుర్గంధం పక్కన మీరుంటే మీరెక్కడ ఉండాలనుకోరు. కోపం, జట్టీల మారితనంతో ఒక వ్యక్తి దుర్గంధ పూరిత స్వభావంతో ఉంటే ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉండడానికి మీరు ఇష్టపడరు. ఎప్పుడు సామరస్యం లేకుండా ఉండేవారు అది జట్టీలమారితనంతో ఒక వ్యక్తి దుర్గంధపూరిత స్వభావంతో ఉంటే ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉండడానికి మీరు ఇష్టపడరు. ఎప్పుడూ సామరస్యం లేకుండా ఉండేవారు ఆ రకంగా ఉంటారు. వాళ్ళు దుర్గంధాన్ని వెదజల్లుతున్న మానవ స్కంక్స్ వంటి వారు. ఒక మతపరమైన సంస్థలో 2 విధాలైన వ్యక్తులు స్పష్టంగా భిన్నంగా ఉంటారు. ఇంకా బాగుపడాలని తమను తాము మార్చుకోవడానికి ప్రయత్నించేవారు. ఇంకో రకం జగడాల మర్రి వ్యక్తులు. వారు తమను తప్ప ఇంకెవరు ఇంటిలోకి తప్ప మిగతా అందరినీ మార్చడానికి ప్రయత్నిస్తూ సమస్యలను లేవనెత్తుతూ ఉంటారు. వీరు ఇతరులకు అసౌకర్యం కలిగించడానికి చేసే ప్రయత్నాలలో ఆనందం పొందుతూ ఉంటారు. బోస్టన్లో మేమున్న తొలినాళ్లలో మేము ఒక విందు భోజనం కోసం ప్రణాళికను సిద్ధం చేశాం. 2 నడి వయస్సు మహిళలు నిజంగా పోచుకోలు కబుర్లు పిచ్చి ఉన్నవాళ్ళు ఉండేవారు. సందేహించకుండా నేను వాళ్ళకి విందు బాధ్యతను అప్పగించాను. కానీ ఎవరో నాతో చెప్పారు, ఈ 2 విషయంలో జాగ్రత్త వహించండి. వేరే టీచర్లకి వీళ్ళు చాలా సమస్యలు సృష్టించారు అని చెప్పారట. దానితో వాళ్ళ ప్రవర్తనను గమనిస్తూ నా జాగ్రత్తలో నేనున్నాను. విందు ఏర్పాట్లు జరుగుతూ ఉండగా ప్రధాన టేబుల్ వద్ద కొంతమంది వ్యక్తులు కూర్చోవాలని వారికి స్థానంలో
కూర్చోవాలని వారికి స్థానాలు కేటాయిస్తూ నా సెక్రటరీ కొన్ని కార్డులను అక్కడ ఉంచింది. ఆ ఇద్దరు మహిళలు గొడవ మొదలెట్టారు. నేనేదైతే మొదలెట్టారు. వేదిక మీద ఈ వ్యక్తులే ఎందుకుండాలి? మేమెందుకు ఉండకూడదు? శాంతిని పునరుద్ధరించడానికి ఆ అతిథులను ఇతర టేబుళ్ల వద్ద కింద కూర్చోబెట్టారు. ఒకరోజు ఆ ఇద్దరు మహిళలు కేంద్రం యొక్క సంస్థాపరమైన ప్రణాళికలకు అంతరాయం కలుగజేయటం మొదలుపెట్టారు. బోస్టన్లోని సంస్థ కార్యాలయానికి నాయకులు అవ్వాలని వారి ఉద్దేశం. అందుకని వాళ్ళని నేను పక్కకి పిలిచాను. నన్ను మీ ఆధ్యాత్మిక గురువుగా స్వీకరిస్తున్నారా? నన్ను మీ ఆధ్యాత్మిక గురువుగా స్వీకరిస్తున్నారా? వాళ్ళు అవును అన్నారు. నేనన్నాను, నేను చెప్పేది మీరు వింటారా? వాళ్ళు అన్నారు, తప్పకుండా. నేను వాళ్ళని ముఖ్య స్థానాల్లో పెడతానని వాళ్ళు అనుకున్నారు. కొంతసేపు అయ్యాక వాళ్ళని విడిగా కలుసుకున్నాను. వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి నేను రహస్యమని వివరించిన దాని గురించి చెప్పి ఆ సమాచారాన్ని బయట పెట్టబోమని ప్రమాణం చేయమని అడిగాను. వాళ్ళు ఒప్పుకున్నారు. కొన్ని రోజులయ్యాక ప్రతి ఒక్కరూ ఇంకా చాలా మందికి నేను చెప్పింది రహస్యంగా చెప్పారు. ఏం జరుగుతోందో వాళ్ళు గ్రహించేసరికి వారి మధ్యనున్న వారి ఏం జరుగుతుందో వాళ్ళు గ్రహించేసరికి వారి మధ్యనున్న వైరం కట్టలు తెంచుకుంది. తరువాత నేను వాళ్ళకి దూరంగా ఉన్నాను. కానీ వాళ్ళు నన్ను వెతికి పట్టుకున్నారు. నేను బోస్టన్‌లోని ప్లాజా హోటల్‌లో ఉన్నాను. వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని కోరారు. నేను చెప్పాను, మీరు చాలా ప్రశాంతంగా మాట్లాడతానంటేనే నేను మిమ్మల్ని చూస్తాను. మీరు గొంతులు పెంచిన క్షణమే నేను వెళ్ళిపోతాను. తిక్కగా మనం అర్థం లేకుండా ఆవేశంతో మాట్లాడితే గురువులు భరించలేరు. నేను ప్రవేశ గదిలోకి వచ్చేసరికి వాళ్ళు తమను తాము అదుపులో పెట్టుకోవడానికి చాలా సతమతమవుతున్నారు. వాళ్ళు అన్నారు, ఇద్దరికీ అదే రహస్యం చెప్పటంలో మీ ఉద్దేశం ఏమిటి అని అడిగారు వాళ్ళు. నేను జవాబిచ్చాను, మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదని, మీరు నమ్మక ద్రోహులని, మీరు తగవులాడటం, పోచుకోలు కబుర్లాడటం, ఈ పద్ధతి ద్వారా మీ చెడు ప్రవర్తన గురించి మిమ్మల్ని ఒప్పించాను. మీ మీద ఉంచిన నమ్మకాన్ని మీరు నిలబెడతారా? లేక మీ పోచుకోలు కబుర్లతో సమస్యలను సృష్టించే అలవాటుకు లొంగిపోతారా అని చూడడానికే నేను మీకు అంత ప్రాధాన్యత లేని విషయం గురించి చెప్పాను. మీరు ఎంతో యథేచ్ఛగా విమర్శించిన ఈ పట్టణానికి వచ్చిన టీచర్లలో తప్పు లేదు. తప్పంతా మీ స్వభావాలలోనే ఉంది. తప్పంతా మీ స్వభావంలోనే ఉంది. నేను మిమ్మల్ని ఒక విషయం అడిగాను, కానీ మీరు మాట నిలబెట్టుకోలేకపోయారు. మీకున్న పేరు ఈ నగరంలో అందరూ మీరంటే అయిష్టంగా ఉండేలా ఎలా చేసిందో మీరు గ్రహించారా? ఇప్పుడు మీరందరికీ కలుగజేస్తున్న ఇబ్బంది మీరు అందరికీ
ఇప్పుడు మీరు అందరికీ కలుగజేస్తున్న ఇబ్బంది మిమ్మల్ని గాయపరచడానికి మీ వద్దకు తిరిగి వచ్చింది. అది మనం ఏ రకంగా బయట ప్రవర్తిస్తామో, ఏ రకంగా ఆలోచనలు విడుదల చేస్తామో వాటికి తగిన స్థితి, శక్తి అనండి, శిక్ష అనండి, అది ఖచ్చితంగా అనుభవించి దాటాల్సిందే. హృదయపూర్వకమైన సమీక్షను ఇచ్చాను. అలా చేశాక నేనన్నాను, ఇప్పుడు నేను నా క్లాసులకు మిమ్మల్ని రావద్దనడం లేదు. ఈ క్లాసులు జరుగుతున్నంత కాలము మీరెవరికీ విరుద్ధంగా మాట్లాడమని మీరు నాకు ప్రమాణం చేయాలి. మిమ్మల్ని మీరు టీచర్లుగా భావించుకోండి. అది నేర్చుకున్న దాన్ని పంచటం. బోధ చెయ్యాలని మీకు గర్వంతో కూడిన కోరిక ఉన్నంత కాలము మీకు బోధించే అర్హత లేదు. మొదట దాన్ని మీరు ఆలోచనలో చూపాలి. అలా మీరు చేస్తే ఇతరులు మీ ఉదాహరణలను అనుసరిస్తారు. మీకు తెలుసా, గంట తర్వాత గంట వాళ్ళు క్లాసులకు హాజరయ్యారు. ఒకసారి కూడా ఎవరిని చికాకు పెట్టలేదు. విద్యార్థులందరిలోకి అతి అణుకు అణువు అణకువగా ఉండే వాళ్ళే ఉండేవారు. చూడండి, నేను వారిపై కోపం తెచ్చుకోలేదు. కాబట్టే వారితో నెగ్గుకు రాగలిగాను. తను మానసిక బలహీనతల గురించిన జ్ఞానాన్ని వారికి ఆకస్మికంగా అందించడానికి నేను యుక్తిని పన్నాను. కానీ ఇతరులతో సామరస్యంగా ఉండడం యుక్తి వల్ల మాత్రమే జరగదు. దానికి ఉదాహరణ ప్రశాంతత, సమచిత్తం, నిజాయితీ, ఆనందం, ప్రతి పని గౌరవంగా చేయటం, గర్వాన్ని, అహంకారాన్ని పట్టుకుని వేళ్లాడకుండా ఉండటం, మిగిలిన వాళ్ళంతా చేస్తున్న దానిని బట్టి మీ పనులను నిర్ణయించుకోకుండా ఉంటూ వాటిని భగవంతుడి ప్రీతి కొరకే చేయడం, ఇవన్నీ అవసరం. సామరస్యంగా వాటిని భగవంతుడి ప్రీతి కొరకే చేయడం, ఇవన్నీ అవసరం. క్రమబద్ధంగా గాఢంగా ధ్యానం చేయడం ద్వారా మీ శాంతిని కనుగొనండి. ధ్యానం అంత గొప్పది. అప్పుడు మీ ఇతరులతో మీ అనుబంధాలు ఎంతగా మెరుగుపడతాయో చూసి మీరు ఆశ్చర్యపోతారు. రెండే అంశాలు చక్కగా చెప్పారు. క్రమబద్ధంగా ఉండండి, గాఢంగా ధ్యానం చేస్తూ ఉండండి. మీలో ఇతరులకు ఉపయోగపడే శక్తిని పెంపొందించుకోండి. అదే ప్రేమంటే. దాని గురించే ఆలోచించడం. ఇతరులకు సేవలు అందించడం నేర్చుకోండి. సానుకూల ఆలోచనలతో ఉపయోగపడడం, మీ వాక్కులతో ఉపయోగపడడం, నిర్మాణాత్మక సూచనలతో ఉపయోగపడటం, కోరిన చోట సలహాలు ఇవ్వండి. మీ సూచనలు అప్రియమైతే మౌనంగా ఉండే నిగ్రహాన్ని కలిగి ఉండండి. ఒక్కోసారి మీరు ఇతరులకు మంచి చేస్తారు, తరువాత వారికి ఆర్థికంగా సహాయం చేయలేకపోతే మీ నుంచి ఆశిస్తూ ఉండడం వల్ల వారు మీకు విరుద్ధంగా తయారైతే పర్వాలేదు. ఏది సరైనదో దాన్ని చేయడాన్ని కొనసాగించండి. మీరు చేయగలిగినదంతా బాగా చేసి ఆ పైన దాన్ని మర్చిపోండి. చాలా చక్కటి అంశాలు వచ్చాయి ఇక్కడ. మన బిహేవియర్, ప్రవర్తనకు దగ్గరగా ఉండే అంశాలన్నీ కూడా యోగానంద్ గారు చెప్తున్నారు. ఇక్కడ ముగించుకుందాం. చక్కటి అంశాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు,
గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ సద్గురువే నమః. తస్మై శ్రీ సమర్థ సద్గురువే నమః. తస్మై శ్రీ జగద్గురువే నమః. ఓం శ్రీ విఠలానంద గురువే నమః. శ్రీ యోగానంద గురువే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం గురుదేవ్. హరి ఓం సాయిరామ్. జై గురుదత్త. జై విఠలానంద. జై యోగానంద.